మన సబ్స్క్రైబర్స్కి శివ భక్తులకు అందరికీ ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను కోటి దీపోత్సవం కార్యక్రమం దగ్గరనైతే ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 31. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే ఈ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరగనుంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ దాకా వచ్చాయి, ఇప్పుడు స్టేజ్ ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, విఐపి టికెట్స్ గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా ఇప్పుడే సౌండ్స్ అయితే పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను, పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెనక పెద్ద లింగం అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకైతే వినిపిస్తుంది చెక్ అని సౌండ్ చెక్కింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ రేపు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉంటారు. ఇది బ్యాక్ వచ్చేసి మన మెయిన్ స్టేజ్ అన్నమాట. ఇది వచ్చేసి శివలింగం అన్నమాట, పెద్దది. ఇంకనైతే అమర్చన అయితే అమర్చలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద స్టేజ్ అయితే రానుంది. పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక స్టేజ్ అయితే ఏర్పాటైతే చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మీకు వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఇదే పెద్ద శివలింగం అన్నమాట. అక్కడ కూడా ఒక స్టేజ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ స్టేజ్ అన్నమాట. ఇక్కడనైతే రేపు అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎవరైతే వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కోటి దీపోత్సవం అని కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరికైనా ఫ్రీ టికెట్స్ కావాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేనైతే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ శాంతం ప్రశాంతం ఆ ఐడికి అయితే మెసేజ్ అయితే చేయండి. అవైలబుల్గా ఉంటే రేపైతే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ స్టేజ్ అన్నమాట. ఇదే మెయిన్ స్టేజీ. ఇక్కడ నుంచే మనకు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి, ప్రసంగాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి. ఇక్కడ నుంచే హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ నుంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచే మీకు అందజేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పూజారులు అయితే రావడం జరిగింది. వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది పెద్ద స్టేజ్ అన్నమాట. శివయ్య చూశారు కదా, శివుని విగ్రహం అయితే ఈ విధంగా ఉంది. ఇంకా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 31 అన్నమాట. ఇది స్టేజ్ మీదకి వెళ్ళడానికి వెల్కమ్ ఎంట్రీ. Check. 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4. మీరు భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి మీరు రావాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ ఎంట్రీ పాస్ అన్నమాట. ఇది అందరికీ ఫ్రీగా లభిస్తుంది. ఫ్రీ విఐపి పాస్ ఫర్ ఎవ్రీవన్. లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మీకు ఒకవేళ పాసులు కావాలంటే మీరు బంజారా హిల్స్లో ఉన్న ఎన్టీవీ ఆఫీస్ వద్దకు వెళ్ళి కోటి దీపోత్సవం విఐపి పాసెస్ కావాలని మీరైతే అక్కడ అడగండి. లేదంటే నా దగ్గర కూడా కొన్ని అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి శాంతం ప్రశాంతం. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ పాసెస్ అయితే నా దగ్గర
కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. రేపు అయితే ఎవరైతే అవైలబుల్గా ఉంటారో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే మనకు మెసేజ్ చేయడం జరిగింది. ఒకరికైతే ఫస్ట్ పర్సన్కి అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే నేను అక్కడ నుంచి కలెక్ట్ చేసి నేనైతే, ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీకు ఖచ్చితంగా మీకైతే ఇస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇక్కడికి చూడడానికి అయితే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఇంకా నైట్ కూడా చాలామంది అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇంకా రేపు అయితే మాత్రం ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడనైతే ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయి, దాదాపు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి సాధారణంగా ఈ దీపాలు అయితే ఎవరైతే వెలిగిస్తారో ఇక్కడ వాళ్ళ కోసం అయితే ఈ స్థలం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టేబుల్స్ మీద దీపాలు అయితే వెలిగిస్తారు. మొత్తం వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ అయితే చేయబడింది. ఇది మెయిన్ స్టేజ్ అన్నమాట. అది మీడియా వాళ్ళకి ఇంకా వివిఐపీలకి అన్నమాట. మెయిన్ స్టేజ్ అయితే ఫుల్ లైటింగ్స్తో అదిరిపోతుంది కదా. అక్కడ ఈ బోర్డు అయితే ఇప్పుడే పెట్టారనమాట, భక్తి టీవీ సమర్పించు కోటి దీపోత్సవం. కానీ సెలబ్రేషన్స్ మాత్రం అంగరంగ వైభవంగా మనకైతే కనిపించడం జరుగుతుంది. రేపు ఇంకా లైటింగు, సౌండు, భక్తజనంతో ఎన్టీఆర్ స్టేడియం అయితే ఫుల్ భక్తితో మునిగిపోతుంది. ఈ నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే ఫుల్ అంటే ఫుల్ జనాలు అయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే ఈవినింగ్ సాయంత్రం 5:30 గంటల నుంచి అయితే ప్రారంభం అయితే అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయం నుంచి పేరు పొందిన వాళ్ళైతే వచ్చి ఇక్కడ పూజలు అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, మధ్యలో మధ్యలో సౌండ్ కూడా రావడం జరుగుతుంది. అదేంటంటే సౌండ్ సిస్టమ్ అయితే చెక్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, పెద్ద శివలింగం అయితే సెట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ శివలింగం అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఒక ఎఫెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం గురించి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.